ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ దిన మన సహోదరుడు రెవరెండ్ సాల్మన్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనతో షేర్ చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరుడు తీసుకో. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ద గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దేవుడు మనకందరికి మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేశారు. మంచి మన గ్రూప్ లోనే మంచి దేవజనులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపమానం దేవుడి మాటలు మన మధ్యలో తీసుకొని వస్తున్నారు. దాని గురించి దేవునికి మహిమ కలుగును గాక. Let us pray. Heavenly Father, we come to you with a humble heart, God. God, let us humble ourselves and come to you, God. Whatever today you are going to speak to each and every person, God. God, open their hearts and they should able to understand what actually you want from them, God. God, speak to their hearts. Open their ears and speak to their hearts. Let the word of God go into their hearts and flourish them. In the name of Lord Jesus Christ, we pray. Amen. ఇవాళ నాకు దేవుడు ఇచ్చే మాట బ్రేక్ త్రూ ప్రేయర్స్. అంటే ప్రేయర్స్ విచ్ గివ్స్ యూ బ్రేక్ త్రూ. మన లైఫ్ లో సక్సెస్ అవడానికి కొన్ని టైప్స్ ఆఫ్ ప్రేయర్స్ కొంతమంది చేసినప్పుడు వాళ్ళకి బ్రేక్ త్రూస్ వచ్చాయి. అలాంటి ప్రేయర్స్ గురించి నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే, దేవునికి మొదట ఎజెండాగా పెట్టుకున్నప్పుడు మన ప్రేయర్స్ కంపల్సరీ ఆన్సర్స్ అవుతాయి. వాక్యం చెప్తున్నది మొదటి యోహాను 5వ అధ్యాయము 14-15 వచనంలో, మనకి దేవుని దగ్గర ప్రార్థనతోని అప్రోచ్ అవునప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఆయన అనుసారంగా అడిగినప్పుడు, ఆయన ఇష్టం అనుసారంగా అడిగినప్పుడు మనకి దొరుకుతుందని చెప్తుంది. అండ్ ఇఫ్ వీ నో దట్ వీ హియర్ అస్, హీ విల్ హియర్ అస్. అంటే మనకి తెలియాలి ఆయన మనకి వింటున్నాడు. ఎందుకు వింటాడు? ఎందుకంటే మనం ప్రార్థన చేసేది ఆయన చిత్తానుసారంగా. ఆయన చిత్తం అనుసారంగా నువ్వు ఏది అడిగినా దేవుడు అది నీకు సమకూరుస్తాడు అనేసి వాక్యం చెప్తున్నది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుదనిదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించుదని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఓకే, ఆయన ఏంటంటే వాట్ ఎవర్ వి ఆస్క్ అకార్డింగ్ టు హిస్ విల్, అంటే ఆయన చిత్తమనుసారంగా నువ్వు ఏది అడిగినా అది నీకు సమకూరుస్తుంది. సో ఫస్ట్ మనకి ఏంటి కావాలంటే ఆయన చిత్తం తెలుసుకోవాలా. ఆయన చిత్తం తెలుసుకున్నప్పుడు నువ్వు ఏది అడిగినా నీకు లైఫ్ లోన అది దొరుకుతుంది. ఆయన చిత్తం తెలుసుకోవాలంటే ఆయన ఆత్మలో నువ్వు పొందుకోవాలా. అదేంటంటే ఆయన పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ ఆయన ద్వారా పంపించే దేవుడికి నువ్వు పొందుకున్నప్పుడు ఆయన చిత్తం నీ లైఫ్ లోన తెలుస్తుంది. ఆ చిత్తం తెలిసినప్పుడు నువ్వు ఆయనకి కావాల్సినట్టుగా నువ్వు ప్రార్థన చేయగలవు. అందుకే జెర్మియాలో చెప్తాడు, మై ప్లాన్స్ ఆర్ ఫర్ యువర్ సక్సెస్, నాట్ ఫర్ యువర్ ఫెయిలియర్స్. ఆయన ఏది నీ లైఫ్ లో ప్లాన్ చేసినా ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ సక్సెస్. మన సక్సెస్ గురించే ఆయన ప్లాన్స్ చేశాడు. ఆయన ప్లాన్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వవు. మన ప్లాన్స్ ఎప్పుడైనా ఫెయిల్ అవుతాయి, కానీ ఆయన ప్లాన్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. మనము పాత నిబంధనలో చూస్తే దానియేల్ ఒక దేవజనుడు, చాలా మంచి దేవునిలోనే ఎదికే. ఆయన ఇప్పుడు జెర్మియా కి ప్రొఫెటిక్ బుక్స్ చదివాడు. దానియేల్ 9వ అధ్యాయం 2వ వచనం చూస్తే అవి కనిపిస్తాయి. ఆయన జెర్మియా ప్రొఫెసీస్ కి ఆయన కాలం అనుసారంగా దానికి యూజ్ చేసుకున్నాడు. దాని అనుసారంగా దేవునితోని ప్రార్థన చేశాడు. ఇంకా దేవుని దగ్గర నుంచి ఆయన ఆన్సర్స్ పొందాడు. అంటే వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ వెరీ ఇంపార్టెంట్. అంటే దేవుని వాక్యము అది ఆన్సర్స్ పొందడానికి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. హి న్యూస్ ద టైమ్ ద బర్త్ ఆఫ్ ప్రొఫెసీ ఇన్ ప్రేయర్. ప్రొఫెసీస్ ప్రేయర్స్ లోన రావడం ఇదే టైం నుంచి స్టార్ట్ అయ్యాయి. మనం దీని ముందు ఎప్పుడు రికార్డ్ చూడలేదు. ఈ టైం నుంచి ఈ ప్రొఫెటికల్ ప్రేయర్స్ లేకపోతే ప్రొఫెసీ ఇన్ ద ప్రేయర్ మనం చూసాం. ఎందుకైతే జెర్మియా రాసిన బుక్స్
ఆయన చదివాడు, ఆ ప్రొఫెసెస్ కి యాక్సెప్ట్ చేసి ఆ ప్రొఫెసెస్ అనుసారంగాను ఆయన ప్రార్థన చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని ఆ ప్రవక్త గ్రంథమును చదివి గ్రహించితిని. ఆయన గ్రంథాలు చదివి గ్రహించాడు. ఓకే, ఆ గ్రంథాలు చదివి గ్రహించి దాని అనుసారంగా నడిచాడు. చూడండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ మనకి మంచి గ్రంథం ఇవ్వబడి ఉన్నది. ఈ ప్రవక్తలందరికీ కల్పిసి ఒక బైబిల్ ఇవ్వబడి ఉన్నది. ఆ బైబిల్ మనం చదివి దాని అనుసారంగా ప్రార్థన చేసినప్పుడు నీకు ప్రతి ఆన్సర్ దొరుకుతుంది. ఆ బైబిల్ చదవాలి చాలా ఇంపార్టెంట్. వాక్యం చదవడం చాలా ఇంపార్టెంట్. దానికి తెలుసుకోవాలా, అర్థం చేసుకోవాలా, గ్రహించాలా. దానియేలు ఏం చేశాడు? గ్రహించాడు. దట్స్ ద రీజన్ హీ వాస్ సక్సెస్ఫుల్. మీరు నేను గ్రహించినప్పుడు, ఆ బైబిల్ కి గ్రహించినప్పుడు యూ విల్ గెట్ ఎవ్రీ ఆన్సర్ ఫ్రమ్ ద గాడ్. దేవుని దగ్గర నుంచి ప్రతి ఆన్సర్ నీకు దొరుకుతుంది. వీ నీడ్ టు నో ప్రేయింగ్ విల్ హెల్ప్ టు సపోర్ట్ యువర్ లైఫ్. ప్రార్థన చేసినప్పుడు మన లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రార్థన చేసినప్పుడు గాడ్ పర్పస్ మన లైఫ్ లోన చేయబడుతుంది, నిలబడుతుంది. ఇట్ మీన్స్ ఫస్ట్ ప్రేయింగ్ అకార్డింగ్ టు ద గాడ్స్ విల్, అంటే దేవుని అనుసారంగా ప్రార్థన చేయాలా. దేవుడు ఏది అడుగుతున్నాడో ఆయన స్క్రిప్చర్స్ లో రాసున్నది దాని అనుసారంగా నువ్వు ప్రార్థన చేయాలా. దేవుని వాక్యం అనుసారంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. నువ్వు దేవునిలో కట్టబడతావు. నువ్వు అడిగేది ప్రతిదీ నీకు సమకూరుస్తుంది. దేవుని వాక్యం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రేయర్ ఇస్ నథింగ్. వాక్యం లేది ప్రార్థన నువ్వు ఎంతైనా చేయది వేస్ట్ అయిపోతుంది. వాక్యంకి ఆధారం పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రేయర్స్ సక్సెస్ అవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే, డు నాట్ సెటిల్ ఫర్ సెకండ్ బెస్ట్. కాంప్రమైజ్ అవ్వద్దు. మొదటి సామ్యుయేలు 1వ అధ్యాయము 1-20 చదివినప్పుడు అందులో మనం కొన్ని వాక్యాలే చూద్దాము, అన్ని వాక్యాలు చూడలేం. కొన్ని వాక్యాలే చూద్దాము. హన్నా అనేసి ఒక ఆమె ఉండేది. ఆయన హస్బెండ్ కి ఇంకొక వైఫ్ ఉండేది. ఆమె పిల్లలు ఉండేవారు. ఆమెకి కావాల్సింది ఏంటంటే ఆమెతోనే ఒక శిష్యుడు, అంటే ఆమెతోనే ఒక బేబీ, ఆమెతోనే ఒక పిల్లడు. ఆమె కాంప్రమైజ్ అవ్వలేదు. మా హస్బెండ్ కి ఇంకొక వైఫ్ ఉన్నది కదా, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలే నేను పిల్లలు అనుకొని బతకలేదు. షీ డి నాట్ కాంప్రమైజ్. ఆయన హస్బెండ్ చాలా లవ్ చేస్తారు. ఆ వైఫ్ కన్నా నాకు ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తారు అనేసి రాసున్నది. 10-15 వరకు మనం చూద్దాం. ఇప్పుడు అక్కడ గిఫ్ట్స్ ఇస్తారు, ఆయనకి పర్సనల్గా లవ్ చేస్తారు అని ఆ వాక్యంలో రాసున్నది. పర్సనల్గా ఎక్స్ట్రా ఇస్తాడు. బట్ హీ డిడ్ నాట్ కాంప్రమైజ్డ్. She prayed to the God. She prayed in spirit. That is the first time she was in spirit. అంటే ఫస్ట్ టైం ఇక్కడ బైబిల్లో నన్ను ఆమె ఆత్మతోని ప్రార్థన చేసినట్టుగా ఉన్నది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక నన్ను జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తిని ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థించుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరము వినపడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంత పర్యంతము నీవు మత్తురాలువై ఉందువు, ఒళ్ళు తెలియ వరకు పడ్డుకొని లేచి బొమ్మని ఆమెతో అనగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గల దానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మత్స్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిన కుమ్మరించుకొనుచున్నాను. నేను నా ఆత్మ యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ద ప్రేయర్ షీ ప్రేడ్. ఆమె ఆత్మ యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నది. ఇవాళ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాగా ప్రార్థన చేస్తున్నామా? నీ ఆత్మ యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తున్నావా?
నీ ఆత్మ ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నావా? ఆమె అక్కడ ఫస్ట్ కాంప్రమైజ్ ఏంటవ్వలేదు. ఆమె భర్తకి ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి నా పిల్లలు అనుకొని కాంప్రమైజ్ అవ్వలేదు. సెకండ్, నాకు ఏ పిల్లడైనా ఇచ్చినా పర్వాలేదని కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు ఒక మగ శిశువే కావాలా, నేను నీకు అర్పిస్తాను అని అక్కడ స్ట్రాంగ్ గా నిలబడింది. 20వ వచనంలో చూసినప్పుడు షీ రిసీవ్డ్ ఇట్. కనుక హన్నా గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ఆమె పొందింది. షీ రిసీవ్డ్ దట్ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. చూడండి, ఇవాళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు, మన ఆత్మ దేవుని దగ్గర కుమ్మరించినప్పుడు కంపల్సరీ దేవుడు అది సమకూరుస్తాడు. when God places something in our heart, మన హార్ట్ లో ఉన్న దేవుడు ఏదైనా పెట్టినప్పుడు, దెన్ లైక్ హన్నా మనం ఏంటవ్వాలంటే దేనికైనా సెకండ్ బెస్ట్ కి సెటిల్ అవ్వకరు, కాంప్రమైజ్ అవ్వకరు. దేవుని సన్నిధిలోన అది దొరికే వరకు అడుగుతూనే ఉన్నారా? we should not compromise. ఇదొక వే ఆఫ్ గెటింగ్ యువర్ ఆన్సర్స్ ప్రేడ్. మూడోది, ప్రే విత్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయం నుంచి ప్రార్థన చేయి. నీ హృదయం నుంచి ప్రార్థన చేసినప్పుడు మనం చూసాం, ఇప్పుడు అన్న 12 నుంచి 16 వరకు చూస్తాం. హన్నా క్రైడ్ ఏ వర్డ్లెస్ ప్రేయర్, గ్రోమింగ్, అండ్ గాడ్ ఆన్సర్డ్ ఇట్. ఆమె ఆత్మ ద్వారా ప్రార్థన చేసినప్పుడు, ఆమె ఆత్మ కుమ్మరించినప్పుడు దేవుడు ఆన్సర్ చేశాడు. అలాగే రోమన్స్ చాప్టర్ 8:26 and 27 లో చూస్తాం. ఇన్ ద సేమ్ వే ద స్పిరిట్ హెల్ప్స్ ఇన్ అవర్ వీక్నెస్. ఆత్మ మన వీక్నెస్ లో హెల్ప్ చేస్తుంది. అండ్ we do not know what to pray, but spirit knows what to intercede. అంటే స్పిరిట్ కి తెలుసు అది ఏంటి ఇంటర్సీడ్ చేయాలా. ఒకసారి రోమీ సువార్త 8వ అధ్యాయం 26-27 వచనం చూడండి. అటువలే ఆత్మయు మన దౌర్బల్యమును చూచి సహాయము చేయుచున్నాడు. ఏదైనా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తుంది. చూడండి, మనకి తెలియదు ఎలా ప్రార్థన చేయాలని. మనం సమర్పించుకోవాలి ఆత్మకి, పరిశుద్ధాత్మకి సమర్పించుకున్నప్పుడు ఆయన మన పట్ల విజ్ఞాపన చేస్తారు దేవునికి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రేయర్ ఫ్రమ్ హార్ట్ అంటారు. మనం హృదయతోని ప్రార్థన చేయడం అంటే మనము పరిశుద్ధాత్మకి సమర్పించుకోవడం. మన పరిశుద్ధాత్మకి సమర్పించుకొని ఆత్మ ద్వారా ప్రార్థన చేసినప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తున్నామో మనకు తెలీదు, మనం ఏంటి అడుగుతున్నామో మనకు తెలీదు. అది ఆత్మ మన పట్ల దేవుని సన్నిధిలోన ఏం చేస్తుంది, పెడుతుంది, విజ్ఞాపన పెడుతుంది. అండ్ గాడ్ విల్ బ్లెస్ us. అండ్ గాడ్ ఆ ప్రార్థనకి కంపల్సరీ ఏం చేస్తాడు, ఆలకిస్తాడు, అది కంప్లీట్ చేస్తాడు. 27 చదవండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగును. ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన దేవుని చిత్తం అనుసారంగా పరిశుద్ధుల గురించి విజ్ఞాపన చేస్తున్నారు. ఇవాళ మనందరూ దేవునికి కాల్ చేయబడి ఉన్నాం, దేవుని పరిశుద్ధులమే. మన గురించి ఆయన ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ద ప్రేయర్ గాడ్ వాంట్స్ us to do it. అలాంటి ప్రార్థన మనం దేవుని దగ్గర చేయాలా. నెహెమియా చాలా ఆర్డినరీ ప్రేయర్ చేశాడు. హిస్ ప్రేయర్స్ వాజ్ వెరీ సింపుల్. నెహెమియా 2వ అధ్యాయం 1-5 చూస్తే he prayed, but he carried out his heart. ఆయన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు రాజ్యాలే మారిపోయి. he changed the nations. చాలా సింపుల్ ప్రార్థనలు చేశాడు, ఏవో వెరైటీగా ప్రార్థన చేయలేదు. there is no right and no wrong in the prayers. just pray from your heart. నువ్వు హృదయంతో సంపూర్ణంగా ప్రార్థన చేసినప్పుడు you will receive the answer from the God. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో
నీసానును మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజుకు అందించి తిని అంతకు పూర్వము నేనెన్నడూనూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతన అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోనా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి ప్రభు దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఆమేన్. ఆమేన్. ఆయన సింపుల్ ప్రేయర్ చేశాడు, వెరీ సింపుల్ ప్రేయర్. ఇక ఫార్ములాస్ పనిచేయలేదు. పుట్ యువర్ ఫార్ములాస్ అసైడ్. దేవుడి పని అంటున్నాడు, మీ ఫార్ములాస్ అన్ని పక్కన పెట్టండి. ఇలాగ ప్రార్థన, అలాగ ప్రార్థన, అలా కాదు, సింపుల్ ప్రార్థన, ఆత్మతో ప్రార్థన. ఎఫెసీ 6 ఇందాక మనం చూసాం, రోమన్ చాప్టర్ 8:26 మనం ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు మనం పొందుకుంటామని. ఎఫెసీ 6:18 లో నన్ను సేమ్ రాసుంటది. The praise that God answers are real praise from the heart. నువ్వు ఆ హృదయం నుంచి ప్రార్థన చేసినప్పుడు your praise will be answered. It's time. ఇదొక టైం. ఈ టైంలోన నువ్వు టెక్నిక్స్ వేరే అన్ని తీసిపెట్టి ఒట్టి ఆత్మతోని ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఆత్మ లేని ప్రార్థన దేవునికి చాలాసార్లు ఆలకించదు. సింపుల్ ప్లేస్ విల్ గివ్ యూ ఆన్సర్. నువ్వు నీ హృదయం తీసి దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు నీ ఆ ప్రార్థనకి ఆన్సర్ చేస్తాడు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండుడి. సో మనం ఆత్మవిషయంగా ప్రార్థన చేసినప్పుడు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలా. అండ్ యూ ప్రే, యూ విల్ డెఫినెట్లీ రిసీవ్ ఇట్. నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రే విత్ ప్రైజింగ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. మనం దేవునికి ఆరాధించాలా, థ్యాంక్స్ గివింగ్ చేయాలా. ఆరాధించినప్పుడు కంపల్సరీ మనకి ప్రతి సిచ్యువేషన్ నుంచి, ప్రతి పిటిషన్ నుంచి మనకి దేవుడు బ్లెస్ చేస్తాడు. ఫిలిప్పీ 4:6 ఉంటది, డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. ప్రతి చోట నువ్వు ఎవ్రీ సిచ్యువేషన్ లోన నువ్వు ప్రార్థన అండ్ పెటిషన్ తీసుకుని రా. ఆ ప్రార్థన పెటిషన్ నువ్వు అలాగ తీసుకొని వస్తావంటే దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ ప్రెజెంట్ యువర్ రిక్వెస్ట్ టు ద గాడ్. దేవునికి స్తుతి ఆరాధన చేసి థ్యాంక్స్ చెప్తూ నువ్వు అది పెటిషన్ లేకపోతే నీ ప్రార్థన అవసరతలు దేవుని దగ్గర తెచ్చినప్పుడు కంపల్సరీ దేవుడు నీకు ఆలకిస్తాడు. దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. కృతజ్ఞతాపూర్వకంగా మనం మన విజ్ఞప్తులు దేవుడికి తెలియచేయాలా, కంపల్సరీ తెలియచేయాలా. దేవుడికి తెలుసు అనుకుంటాం కాదు, దేవుడు మనతోనే ఆశిస్తున్నారు, మనం అడగాల. కంపల్సరీ అడిగినప్పుడు దేవుడు నీకు సమకూరుస్తాడు. నువ్వు అడగాల, దాని రీజన్ ఇవ్వాలా, వై యూ వాంట్ ఇట్. నువ్వు కరెక్ట్ రీజన్ ఇచ్చినప్పుడు దేవుడు నీకు అది ఆలకిస్తాడు. చూడండి, పౌలు సిలస్ వాజ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్. యాక్ట్స్ చాప్టర్ 16:22-29 లో చూస్తే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు, చెరసాల్లోన బంధించబడారు. దేవుడు వాళ్ళకి ఇవాంజలిస్ చేయడానికి ఒక సిటీకి పిలిచారు, కానీ వాళ్ళు జైల్లోన పడ్డారు. కానీ దే ఆఫర్డ్ ఇన్ ద నైట్. వాళ్ళు ఏం చేశారు, స్తుతి ఆరాధన చేయడం మొదలు పెట్టారు. ఆ స్తుతి ఆరాధన చేసినప్పుడు ఏంటవింది, భూకంపం వచ్చింది, సత్సాలు ఓపెన్ అయిపోయి వాళ్ళు బంధకాలు చైన్స్ ఉంటాయి అవి బ్రేక్ అయిపోయి. చూడండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్షిప్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. మన స్తుతి ఆరాధన చేసినప్పుడు ఆ పవర్ వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. ఇవాళ నాకు చాలా హ్యాపీ అయింది. వీ హ్యావ్ ఇంక్రీజ్ ద టైమింగ్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ టైమింగ్ మనం ఇంక్రీజ్ చేసినప్పుడు మనలో ఉండే చర్సాలు, మనలో ఉండే చైన్స్ దట్ విల్ బ్రేక్ అప్.
ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తావో అంత బేగా నీ చైన్స్ బ్రేక్ అవుతాయి. అప్పుడు జనసమూహము వాని మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని గురించి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వారి పాటలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను. వారి బంధకములు ఊడెను. వాళ్ళు పాటలు పాడినప్పుడు, దేవునికి స్తుతించినప్పుడు వాళ్ళు చాలాసార్లు బ్రేక్ అయిపోయి వాళ్ళ దేవుడు అక్కడ ఏం చేశాడు, వాళ్ళకి బంధకాల నుంచి విడిపించాడు. చూడండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. అదే పవర్ మన ప్రార్థనలో నన్ను కావాలా, నీ ప్రార్థన నా ప్రార్థనలోన ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ పవర్ కావాలా. కీర్తనలు 149 6-9 చూస్తే we use additions to prayer. Praising is a powerful cutting edge అంటున్నాడు. ప్రేజ్ చేసినప్పుడు ఇట్స్ ఎ పవర్ఫుల్ టూల్. మన దేవునికి స్తుతి ఆరాధన చేసినప్పుడు ఇట్స్ ఎ పవర్ఫుల్ టూల్ టు గెట్ ఎనీథింగ్. ఒకసారి ఆ వాక్యం చూద్దాం. దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే యెహోవా వస్తుంది. అందరికి ఘనత ఏంటి? దేవునికి స్తుతించడం. దట్ ఈస్ ద డబుల్ ఎడ్జ్ కటింగ్ వెపన్. దేవునికి స్తుతించడమే ఆ వెపన్ అని అక్కడ చెప్పబడి ఉన్నది. 5వ పాయింట్ ఏంటంటే డు నాట్ గివ్ అప్. మనం ఎప్పుడు వదులుకోవద్దు. నీ ప్రార్థన ఫస్ట్ టైంలో ఆలకించలేదేమో, సెకండ్ టైంలో ఆలకించలేదేమో, థర్డ్ టైంలో ఆలకించలేదేమో, అది కంటిన్యూస్ గా ప్రార్థన చేయడం మొదలుపెట్టు. కంటిన్యూస్ గా చేస్తుండవు. కంటిన్యూస్ గా చేసినప్పుడు నీకు కంపల్సరీ దేవుడు ఇస్తాడు. యేసు ప్రభు ఒక పారబుల్ చెప్పినప్పుడు హీ షోడ్ దే షుడ్ ప్రే అండ్ డు నాట్ గివ్ అప్. లూకాసు వార్త 18:1 ఉంటది. దే షుడ్ ప్రే. వాళ్ళు ప్రార్థన చేయాలా, ఏది వాళ్ళు వదులుకోకూడదు. అది కంపల్సరీ దేవుని దగ్గర విజ్ఞాపన పెట్టినప్పుడు కంపల్సరీ అది యూజ్ అవుతుంది. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. వాళ్ళు విసక్కుండా ప్రార్థన చేయమని చెప్తున్నాడు. నువ్వు విసుకొద్దు. నీకు ప్రార్థన ఫస్ట్ టైంలో ఆలకించలేదంటే, సెకండ్ టైంలో ఆలకించలేదంటే, 1 నెల ప్రార్థన చేసినా ఆలకించలేకపోతే, నువ్వు కంటిన్యూస్ గా చేసినప్పుడు కంపల్సరీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, వింటాడు. నువ్వు గుర్తుంచుకో, ఒక టైం వస్తుంది, గాడ్ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఇట్. దానియల్ ఫాస్టెడ్ ఫర్ 21 days. ఆన్సర్ కేమ్. ఏంజల్ ఆయన ముందు వచ్చి ఆయనకి ప్రతిదీ చెప్పింది. దానియలు ప్రార్థన చేసినప్పుడు అది ఫ్యూల్ గా మారింది. ఆ ప్రార్థన ఫ్యూల్ గా మారింది. అక్కడ దూతలు, దానియల్ చాప్టర్ 10 ఉంటది, అక్కడ వచ్చినప్పుడు దూతలకి శాతాన్ ఆపణ ప్రార్థన ఆన్సర్ ఫస్ట్ డే. దానియల్ ప్రార్థన చేసి మొదలు పెట్టినప్పుడే ఫస్ట్ డే స్టార్ట్ అయింది. కానీ ఆయన ప్రార్థనకి రావడానికి 21 days పడింది. ఇట్ టుక్ టైం. ఎందుకైతే మధ్య ఆకాశంలోన దయ్యాలు, శాతాన్లు, ఈవిల్ స్పిరిట్స్, దే హావ్ స్టాప్డ్ హిమ్. సో నీ ఈయన ప్రార్థన కంటిన్యూ చేసినప్పుడు అక్కడ మిఖాయిల్ వచ్చి గాబ్రియల్ కి విడిపించి అక్కడ పంపించడం జరిగినది. మనం చదివినప్పుడు అక్కడ ఉంటది, మీరు చదవండి, అది దానియల్ 10వ అధ్యాయంలో ఉంటది. ఆయనకి పంపించినప్పుడు ఆ ప్రార్థనకి ఆన్సరు అక్కడ దొరుకుతుంది. ఆ ప్రార్థన, అలాంటి ప్రార్థన మనకి చేసా. ప్రార్థన ఈజ్ నాట్ ఎ సింగిల్ ఈవెంట్. ఒక్కటే ఈవెంట్ కాదు, చిన్న ప్రార్థన చేసి కథం కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్. కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తూనే ఉండాలా. మనం పార్ట్నర్షిప్ చేస్తున్నాం యాజ్ ఎ హెవెన్, యాజ్ ఎ రిసోర్స్ గా. మనం ప్రార్థన చేసినప్పుడు ఏంజల్స్ కథలు పడతాయి అండ్ మనకి మంచివి
దొరుకుతాయి. వీ హ్యావ్ టు ప్రే ఇన్ అగ్రిమెంట్. మనం ప్రార్థన చేయాల. మనం కొన్నిసార్లు ఉపాసం చేసి ప్రార్థన చేయాల. ఇక్కడ మనం ఒకసారి ఇది చేసే ముందు ప్రార్థన అలా చేయాలని ఒక దగ్గర చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 8వ వచనం వరకు యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన అలాగా చేయాలనేసి. వెన్ యూ ఫాస్ట్ డు నాట్ బి హిపోక్రటిక్. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టం. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయవు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమైన తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు రహస్యంగా ప్రార్థన చేయ అంటే ఫిజికల్ డోస్ అని చెప్పడం లేదు ఇక్కడ, స్పిరిచువల్ డోస్ బంద్ చేయి. చాలా సార్లు నేను చూసాను, ప్రార్థన చేసినప్పుడు జనాలు కుక్కరాన్ చేసుకొని ఇక ప్రార్థన చేసుకుంటుంటారు. ఇక నువ్వు ప్రార్థన చేసుకుంటుంటావు, అక్కడ ఎన్ని విషయాలు వచ్చాయో లెక్క పెడుతుంటావు. అయితే అదేనా పని చేయి, ఇదేనా పని చేయి. నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి దేవుని మీద. దేవుడు ఎప్పుడు కాంప్రమైజ్ చేయడు సెకండ్ బెస్ట్ కి. నువ్వు నాకు టైం ఇచ్చినప్పుడు ఆ కొంచెం టైం అయినా సంపూర్ణంగా నాకేయి అని చెప్తాడు. మనం ప్రార్థన చేసుకున్నప్పుడే మీరు చూస్తారు చాలాసార్లు ఫోన్ మోగుతాయి. ఆ ఫోన్ ఎంత పెద్ద పర్సన్ అయినా 5 నిమిషాలు ఆగగలడు. నువ్వు 5 నిమిషాల కన్నా ఎక్కువ ప్రార్థన చేయవేమో, 10 నిమిషాల కన్నా ఎక్కువ నువ్వు ప్రార్థన చేయవేమో. 5-10 నిమిషాలు నువ్వు అది మర్చిపో. ఆ ఫోన్ తీసి పక్కన పెట్టి, ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అయినా ఆయన వెయిట్ చేయగలడు. కానీ నువ్వు ఆ ఫోన్ అటెండ్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుని కన్నా ప్రాముఖ్యత ఎవరికి ఇస్తున్నావు? ఆ ఫోన్ లో ఉండే పర్సన్ కి ఇస్తున్నావు. ఆ ప్రాముఖ్యత దేవుడు ఎప్పుడు కాంప్రమైజ్ అవడు. ఆ ప్రాముఖ్యత దేవుడు ఎప్పుడు అక్సెప్ట్ చేయడు. వెన్ యూ ప్రే క్లోజ్ యువర్ డోర్స్ అంటున్నాడు. క్లోజ్ అంటే ప్రతిదీ క్లోజ్ చేయి. నీకు వేరేది ఏంటి వినిపించుకోరు, వేరేదేంటి నీ సన్నిధిలో వండుకోరు. నువ్వు ఒట్టి ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఆయన సెకండ్ బెస్ట్ కి అక్సెప్ట్ చేయడు. నీ పూర్ణ హృదయంతోనే నాకు ఆరాధించంటున్నాడు. పూర్ణ అంటే సంపూర్ణ. 50% లేకపోతే 20% లేకపోతే 80% అనలేదు, 100% అంటున్నాడు ఆయన. వెన్ యూ ప్రే టు హిమ్ విత్ 100%, దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. మనం ప్రార్థన చేసినప్పుడు గుర్తుంచుకుని సోదర సోదరి, డు నాట్ కాంప్రమైజ్ ఆన్ దట్. ఎంత పెద్ద పర్సన్ అయినా హీ విల్ వెయిట్. ఆ 5 minutes తర్వాత నువ్వు ఆయనతో మాట్లాడక అయిపోతుంది. పెద్ద సమస్య ఏంటో వచ్చేది. దేవుడు ఎప్పుడు అలాంటి సమస్య తానేడు. గుర్తుంచుకో, ఆ 5 minutes లోనే ఇది కింద పైకి అయిపోదు. కంపల్సరీ ఆ టైం, నువ్వు దేవునికి ఇచ్చే టైం, అది అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు, ఆ టైం యూ కెనాట్ కాంప్రమైజ్ విత్ ఎనీబడి ఎల్స్. ఆ టైంకి నువ్వు కాంప్రమైజ్ చేయకుండా నువ్వు దేవునిలో ఉన్నప్పుడే నువ్వు అద్భుతాలు నీ లైఫ్ లో చూస్తావు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫాస్టింగ్. ఫాస్టింగ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. పాత నిబంధనలో చూసాం, దానియేలు ఫాస్ట్ చేశాడు, మోషే ఫాస్ట్ చేశాడు. అనేక మంది పాత నిబంధనలో ఫాస్ట్ చేసుకుంటూ దేవుని దగ్గర కనిపెట్టారు, దేవుని దగ్గర ఆన్సర్స్ పొందుకున్నారు. అలాగే కొత్త నిబంధనలో చూస్తే అన్న, లూక్ చాప్టర్ 2:37, అన్న అనే ఒక ప్రొఫెటెస్, షీ ప్రేడ్ అండ్ షీ ఫాస్టెడ్. 84 సంవత్సరముల విధవరాలయుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను. ఓకే, ఆమె ఉపాసంతోనే కంటిన్యూస్ గా ప్రార్థన చేసుకుంటూ వచ్చింది. అలాంటి ఉపాస ప్రార్థన కంపల్సరీ ఆన్సర్స్ ఇస్తాయి. ఆమె గురించి అక్కడ రాసున్నది. ఆమె గురించి ఇంకేది రాయలేదు, ఆమె ప్రార్థన గురించి కంపల్సరీ అక్కడ రాసున్నది. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించారు, అందుకే ఆమె పేరు ఈ పవిత్ర గ్రంథంలో వచ్చింది. యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయనే ఉపాసం చేయకుండా తప్పలేదు.
మత్తయి సువార్త 4:1-11, మార్కు సువార్త 1:12-13, లూకా సువార్తలో చూద్దాం. లూకా 4:1-4 ఆ మాట చూద్దాం. లూకా సువార్త 4:2 చెప్తున్నాడు, హీ ఎట్ నథింగ్ డ్యూరింగ్ దోస్ డేస్. ఆ దినాల్లోన ఆయన ఏది తినలేదు. హీ ఫాస్టెడ్ ఫర్ 40 days. On those days he never ate anything. He completely fasting చేశాడు. ఈవెన్ ఆ ఫాస్టింగ్ దేవుని కుమారుడికిను ఏంటవలేదు, తప్పలేదు. ఇట్ హ్యాస్ టు బి డన్ బై హిమ్. 40 దినములు అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా. ఆయన 40 దినాలు శోధింపబడ్డాడు. ఆ 40 దినాలు ఆయన ఏంటి తినలేదు. చాలా క్లియర్ గా ఉన్నది. మత్తయి సువార్త 6:16-18 చూద్దాము. జీసస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, నువ్వు అలాగా ఫాస్ట్ చేయాలా, నువ్వు అలాగా ఉపవాసం చేయాలా. ఆ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఇచ్చాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. అప్పుడు ఇస్తాడు దేవుడు. ఉపవాసం చేసిన జనాలకి నువ్వు డిక్లేర్ చేసుకుంటూ నీ ముఖాల్లో చేసుకుంటూ, అరే నేను ఉపవాసం అయిపోతున్నాను, ఇదైపోతున్నాను, నేను వీక్నెస్ వచ్చి, ఇలాంటి కాదు. ఉపవాసం చేసినప్పుడు ముఖం కడుక్కొని కంపల్సరీ నువ్వు ప్రార్థనలో టైం స్పెండ్ చేసినప్పుడు తండ్రి అయిన దేవుడి దగ్గరికి నీ విజ్ఞాపన వెళ్తుంది. అది కంపల్సరీ దాని ఆన్సర్ను నీకు వస్తుంది. మత్తయి సువార్త 9:15 జీసస్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన శిష్యులను ఫాస్టింగ్ చేస్తారు టైం వచ్చినప్పుడు. అక్కడ చెప్పబడి ఉన్నది, యేసు పెండ్లి కుమారుడు తమతో ఉండు కాలము పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. అప్పురాలు ఉపవాసం చేయడు అని చెప్పారు. అందుకే తర్వాత చూస్తాము యాక్ట్స్ లోన చాలా దగ్గర ఫాస్టింగ్ గురించి ఉన్నది. కొన్ని నేను తీసుకుని మీకు చెప్తాను. అందులోన యాక్ట్స్ చాప్టర్ 13:1-3 ఫాస్టింగ్ చేసినప్పుడు దేవుడు అక్కడ ఆన్సర్ ఇచ్చాడు. కొన్నిసార్లు ఆన్సర్ ఫాస్టింగ్ చేసినప్పుడే వస్తుంది. మనం ఏదైనా దేవుని కార్యం, దేవుని ఇంపార్టెంట్ వర్క్ చేసినప్పుడు కొన్నిసార్లు అది ఫాస్టింగ్ ద్వారా ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూద్దాం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా అనే నెగిరనబడిన నుయోమోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళకి పంపిది. అక్కడ నుంచి ప్రార్థన స్టార్ట్ అవే. దే ఫాస్టెడ్. ఈవెన్ ద డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హావ్ ఫాస్టెడ్. యేసు ప్రభు స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ డిసైపుల్స్ అక్కడ ఫాస్ట్ చేయడం మనం చూస్తున్నాం. అలాగే యాక్ట్స్ చాప్టర్ 14:23 దే ఫాస్టెడ్. అక్కడ నుంచి ఫస్ట్ జర్నీ ఆఫ్ పాల్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ ద ఫాస్టింగ్ ఓన్లీ ద ఫస్ట్ జర్నీ ఆఫ్ పాల్ ఆయన పరిచర్య మొదలు పెట్టేది ఫాస్టింగ్ నుంచే. ఫాస్టింగ్ తర్వాతే బర్నబాసు షౌలు వేరు అవ్వారు. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. అక్కడ ప్రతి సంఘాల్లోన ఆయన జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి సంఘాల్లోన ఆయన పెద్దలకి అపాయింట్ చేసినప్పుడు ఉపవాసం ఉండి చేశారు. ఇవాళ సంఘాలు కట్టబడతాయి కానీ సంఘాల్లోన పెద్దలు కట్టబడతారు
కానీ అది ఉపవాసంతో మనం కట్టపడుతున్నామా? చూడండి, ఆ టైంలోన ఇక్కడ పౌలు రాసింది యాక్ట్స్ లోన క్లియర్ గా ఉంటుంది. ప్రతి సంఘం అని రాస్తున్నాడు. ఎవ్రీ చర్చ్ వెన్ దే ఫార్మ్డ్ ఇట్, దే హ్యావ్ ఫాస్టెడ్ అండ్ ప్రేడ్ అండ్ దెన్ దే అపాయింటెడ్ ఇట్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇట్ ఈస్ జస్ట్ నాట్ వన్ చర్చ్. ప్రతి చర్చ్, వేరియస్ చర్చెస్ లో అక్కడ కట్టబడే ప్రతి సంఘంకి వాళ్ళు ఏం చేశాడు? ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్తోనే స్టార్ట్ చేశాడు. when they started with the fasting, it became a blessing. 2 కొరింథీయులు 11వ అధ్యాయము 23 నుంచి 28వ వచనం వరకు చూద్దాము. ఇక్కడ మనం చూసినప్పుడు పౌలు ఎన్ని కష్టాలు పడారు ఆయన మినిస్ట్రీలోన, ఏంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో ఆ ప్రాబ్లమ్స్ గురించి రాయబడి ఉన్నది. వారు క్రీస్తు పరిచారకుల వెరివారికలే మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ఆయన చెరసాల్లో ఉన్నాడు, అనేక సార్లు ఆయన దెబ్బలు తిన్నాడు, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, 5 మార్లకి ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక దివారాత్రము సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను పుట్టిని, ప్రయాసతోను కష్టముతోను తరచు జాగరణలతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసం. ఆగండి, ఇక్కడ ఏంటంటే చాలా సార్లు అనేక జగ కష్టాలు వచ్చాయి. ఇక్కడ ఆకలితోనే ఒక మాట రాస్తున్నది, దీని తర్వాత ఉపవాసం అని రాస్తున్నది. ఆకలి వేరే, ఉపవాసం వేరే. తిండి లేక ఆయన ఉపవాసం చేయలేదు, ఆకలితోనే కొన్ని దినాలు ఉండాలి, కానీ అది ఆయన ఉపవాసం అని రాయలేదు. ఉపవాసం అని ఇక్కడ స్పెసిఫిక్ గా వర్డ్ యూజ్ చేస్తారు. చదవండి సిస్టర్, ఆ వాక్యం 27 లో ఉంటది. ప్రయాసతోను కష్టముతోను తరచుగా జాగరణలతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వంతోను పుట్టిని. ఇంకా చెప్పవలసిన అనేకములు ఉన్నాయి, కానీ అక్కడ ఉపవాసంతోనని. వెన్ హీ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ పాల్ మినిస్ట్రీయే ఉపవాసంతో కూడుబడి ఉన్నది. ఆయన ప్రతి చోట ఆయన అంత సక్సెస్ఫుల్. శిష్యుల్లోన అన్ని ఎక్కువ బుక్స్ రాయడం, శిష్యుల్లోన అన్ని ఎక్కువ సంఘాలు కట్టబడ్డం ఆయన ఉపవాసం వల్ల. వేరే వాళ్ళను ఉపవాసం చేశారు, నేను చెప్పడం చేయలేదని. ఎందుకైతే ప్రతి దగ్గర ఉపవాసం చేసినట్టుగా రాశారు, అక్కడక్కడ అపాయింట్ చేశారు, అక్కడక్కడ ఉపవాసం చేయడం రాసిబడి ఉన్నది. ప్రతి పర్సన్ అక్కడ ఉపవాసం చేశాడు. దేవుని రాజ్యమే ఉపవాసం ద్వారా కట్టబడింది. అక్కడ మనం చూస్తున్నాం. దట్స్ ద రీజన్ ఫాస్టింగ్ ఈజ్ ఆల్సో వెరీ కీ ఎలిమెంట్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కట్టాలి అంటే ఇది ఒక కీ ఎలిమెంట్. ఆ కీ ఎలిమెంట్ కి మనం యూజ్ చేసినప్పుడు దేవుని రాజ్యం చాలా పవర్ఫుల్ గా కట్టబడుతుంది, చాలా ఉన్నత స్థానంలో కట్టబడుతుంది, చాలా పవర్ఫుల్ గా యూజ్ పడుతుంది. నాది ఫైనల్ 7th పాయింట్ ఏంటంటే, ఫైండ్ వన్ హూ అగ్రీస్ విత్ యూ. లాస్ట్ గా నేను ఏం చెప్తానంటే, ఒకరికి నువ్వు ఎతుక్కో నీతో అగ్రీ అవ్వడానికి. ఎందుకైతే మత్తయి సువార్త 18th verse, 19 and 20 verse లో ఉంటది. ఇఫ్ 2 of you agree and ask, ఇద్దరు కలిసి మీరు ఒప్పుకొని దేవునికి అడిగినప్పుడు అది మీకు కంపల్సరీ ఇట్ విల్ బి డన్. మీరు ఏకీభించినప్పుడు మీకు అది దేవుడు ఇస్తాడు. ఇద్దరైనా ముగ్గురు కూడి ఏకీభించండి ఒక మాట మీద, ఒక ప్రాబ్లం మీద, కంపల్సరీ దేవుడు అది ఆలకిస్తాడు. చూడండి ఒకసారి. మీలో ఇద్దరు తాము వేడుకొను ఏ సంగతిని గుర్చి అయినను భూమి మీద ఏకీభవించిన పక్షమున అది పరలోకమునున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. 2-3 కూడి ఉండి అక్కడ ఆయన ఉన్నాడని చెప్తున్నాడు. మీరు కూడి ఆయనకి అడిగినప్పుడు కంపల్సరీ
ఆయన మీ ప్రార్థన ఆలకిస్తాడు. when you 2 or 3 agree for one thing, ఆయన కంపల్సరీ దేవుడు మీ ప్రార్థనకి ఆలకిస్తాడు. ఎస్తేర్ 4:16 మనం చూస్తాం. ఎస్తేర్ was known as a courageous woman and she was a queen. అప్పటికి నువ్వు రాజు దగ్గర వెళ్లే ముందు ఆమెతో సహా జూయిష్ 3 రోజులు ఫాస్టింగ్ చేస్తారు. ఒట్టి రాజు ఆయనకి భోజనానికి పిలిచిన తర్వాత ఆమె ఏదైనా అడగాల, భోజనానికి పిలడానికి వెళ్ళడానికి ఆయన ఒప్పుకోవాలా అని చేయాలనేసి ఆమె దేవుని దగ్గర 3 రోజులు she fasted for 3 days. Not only she, all the Israelites have fasted for 3 days. God has blessed them on that day. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజునతకు ప్రవేశించుదును. నేను నశించెదను. ఆమె కంప్లీట్ గా సెట్ అయిపోయింది. రాజు పిలకుండా ఆమె వెళ్ళడానికి వీల్లేదు. ఆమె వెళ్ళిద్దంటే రాజుకి ఇష్టం లేకపోతే ఆయన దగ్గర ఒక స్టిక్ లాగా ఉంటది. ఆ స్టిక్ ఆమెకి చూపించారంటే ఆమె అక్సెప్టెడ్. ఆ స్టిక్ లాగా చూపించలేదంటే ఆమెకు అక్కడే తల తీసి పడుతుంది. దట్ ఈస్ ద పనిష్మెంట్ ఎట్ దట్ టైం. ఆమెకి ఆలకించాల దేవుడు. ఆమె రాజు ముందు వచ్చి రాజు మనసులో అది పెట్టాలా, ఆమెకి అక్సెప్ట్ చేయాలి. అక్కడ ఆ అక్సెప్టెన్స్ రావాలనేసి 3 రోజులు ప్రార్థన చేసింది. we need to have a breakthrough. ఇవాళ మనందరికి కావాల్సింది ఏంటంటే మన లైఫ్ లో బ్రేక్ త్రూ. కొంతమందికి సిక్నెస్ తోనే బ్రేక్ త్రూ, కొంతమందికి ఫైనాన్షియల్ తోనే బ్రేక్ త్రూ, కొంతమందికి ప్రాబ్లమ్స్ తోనే బ్రేక్ త్రూ. ఎవరో ఒకరు ఏదో ఒక బ్రేక్ త్రూ గురించి ప్రార్థన చేస్తున్నారు, ఏదో ఒక బ్రేక్ త్రూ గురించి దేవుని దగ్గర కనిపెడుతున్నాడు. ఈ కొన్ని పాయింట్స్ నాకు దేవుడు చూపించింది మీకు చెప్తున్నాను. ఈ కొన్ని పాయింట్స్, దీస్ ఆర్ ద పవర్ఫుల్ థింగ్స్. ఈ పాయింట్స్ లోన నువ్వు దీని అనుసారంగా నువ్వు ప్రార్థనలో అడిగినప్పుడు కంపల్సరీ దేవుడు నీకు ఆలకిస్తాడు. తక్కిందని పక్కన పెట్టి దేవుని దగ్గరికి రా. ఈ సమయంలో నువ్వు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకో. నువ్వు దేవునికి 2 నిమిషాలు దేవునికి అడుగు. దేవా, నేను నీ దగ్గరకు వస్తున్నా, నాకు క్షమించు దేవా. ఇప్పటి వరకు నేను చేసే తప్పులు కానీ క్షమించు దేవా. ఈ పాయింట్స్ లో ఒక్క పాయింట్ కి నీవు నీ లైఫ్ లో ఉండే ఒక ప్రాబ్లం కి నువ్వు దేవుని దగ్గరికి తీసుకుంటారా. నువ్వు ఉపాసం చేస్తావో, నువ్వు పూర్ణ హృదయంతో దేవునికి ప్రార్థిస్తావో, అది చేసినప్పుడు కంపల్సరీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఏదో ఒక పాయింట్ పట్టుకొని, ఈ కీస్ పట్టుకొని నువ్వు ఏదో ఒక కీలో నువ్వు ముందుకెళ్ళినప్పుడు దేవుడు కంపల్సరీ నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని ఈ వాక్యంకి దీవించడం గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా.